రైతు మిత్రులందరికీ నమస్తే. వెల్కమ్ టు భీష్మ అగ్రికల్చర్. నా పేరు వడ్ల పవన్ కుమార్. మనం ప్రస్తుతం అంగడిచిట్టపల్లి గ్రామంలో రైతు నరసింహులు గారు గత కొన్ని సంవత్సరాలుగా వారు జొన్న పండిస్తున్నారు అనమాట. ప్రస్తుతం మనం 3 ఎకరాల జొన్న పంటను చూస్తున్నాము. ఈ 3 ఎకరాల జొన్న పంట వారు ఏమేమి విత్తనం వేసారు, మరి ఇప్పటి వరకు పాలు పోసుకునే దశలో ఉందన్నమాట. ఇప్పటి వరకు వాళ్ళు ఏమేమి చర్యలు తీసుకున్న పూర్తి వివరాలు ఈ వీడియోలో తెలుసుకుందాం. నమస్తే నరసింహులు గారు. ఈ విత్తనం ఏం విత్తనం వేసారు? హైటెక్ విత్తనం వేసిరా. ఎన్ని సంవత్సరాల అనుభవం ఉంది మీకు జొన్న పంటలో? మాకు తెలివి వచ్చి జొన్నలు వేసుకున్నాం. జొన్నలు మక్కలు అందాజ 30-40 సంవత్సరాల నుంచి వేస్తూనే ఉన్నారా? జొన్నలు మక్కలు జొన్నలు. ఇప్పుడు మీరు మొత్తం 3 ఎకరాల జొన్న వేసారు. 3 ఎకరాలన్నర కాకుండా 3 ఎకరాలన్నర హైటెక్ వేసిరా. మొత్తం హైటెక్ వేసారు. ఇప్పుడు ఈ పంట అయిపోయిన పంట మార్పిడి ఏమైనా చేస్తారా? పంట మార్పిడి పత్తి అయిపోతుంది. పత్తి జొన్న ఈ రెండే ఏం చేయాలి. ఈ హైటెక్ విత్తనము ఎన్ని రోజుల పంట? 4 నెలల పంట. 4 నెలల పంట అంటే 4 నెలలకు కోసుకోవచ్చా? పంట పండుతుంది. పిట్టెలు ఎట్లా కొట్టుకోవాలి సార్ మేము. మరి తెలంగాణ పంటలు పొద్దున్న దాకా పిట్టెలు అంతేనా? ఇక అది ఇప్పుడు రిబ్బన్లు గానీ అవన్నీ ఉంటలేవు సార్. మా తెలంగాణ ఉండడు, పొద్దున్న దాకా పిట్టెలు కొట్టుడు. మనమే ఉండాలి మనసు. అంతేనా? ఓకే. ఈ జొన్న పంటకి 3 ఎకరాలకి మీరు నీళ్ళు ఎట్లా అందిస్తారు అండి? నీళ్ళు పైపులు వేసి పారబెడతాం సార్. మరి డ్రిప్ వేసిరా? రెయిన్ డ్రిప్ మొత్తం. ఓకే. రెయిన్ డ్రిప్ వేస్తే ఇప్పుడు నీళ్లు ఇట్లా జిమ్ముతాయి కదా. ఈ ఒక చెట్టుకు ఫర్ ఎగ్జాంపుల్ ఈ చెట్టుకు ఏదైనా రోగం వచ్చింది అనుకో, దీని మీద పడి ఇంకో దాని మీద పడితే దాని కూడా రోగం వస్తుంది కదా. మందులు కొడతాం కదా సార్. మందులు కొడతాం. వాళ్ళు దాని బదులు డ్రిప్ వేసుకుంటే ఇంకా బెటర్ కదా. నార్మల్ గా డ్రిప్ ఉంటుంది సన్నయ్య దబ్బు నాన్నగా సార్. డబ్బు నాన్నకి ఇంకా ఇది కూడా నాన్నకే ఇట్లా జమ్ముతాయి, ఆకులు జమ్ముతాయి కదా. జిమ్మినాక చేను నిండా నానలేదు. అట్లా కూడా మళ్ళీ పైపులు వేసి ఇడిచి పెడతాం చేను దుక్కి మీద. అంతేనా? ఇప్పుడు దీనికి పెద్దగా నీళ్ళు అవసరం లేదంటారు. జొన్న 9 తల్లు పడుతున్నాయి. అటు కర్ణాటక సైడ్ మనం జొన్న పంట చూసుకుంటే వాళ్ళు సరిగ్గా నీళ్ళు ఇయ్యరు అనమాట. నీళ్ళు లేని జొన్నలు అంటారు. ఇక మా మరికాడు జొన్నలేమో అవి ఏమంటారు వీటిని? ఈ మన పచ్చి జొన్నల సాయి జొన్నలు అంటారు. సాయి జొన్నలు రబ్బీకి ఉంటాయి. ఓకే. మన పచ్చి జొన్నల మరికాడు జొన్నలు తెల్లయ్య. ఇప్పుడు వాటికి మన జొన్నలకు డిఫరెన్స్ ఏముంటది? ఇవి ఒక వంతాయి కాక వంతాయి. అవునా? అయితే హెల్త్ కూడా అవే మంచిగా అంటారు కదా. సహజం మంచిగా అంటారు కానీ మనం జ్వరాన్ని మంతే వాడం మనం అంతే. అంతేనా? గాలికి వంతాయి అవి రబ్బీకి, మొలిచి అంటే వంతాయి అవి. ఓకే. ప్రస్తుతం మనం చూస్తున్న పంట ఎన్ని నెలల పంట? ఇప్పుడు ఏ స్టేజ్? 4 నెలలు. అట్లా కాదు, 3 నెలలు. ఇప్పుడు 3 నెలలు ఉన్నది. ఇంకా నెల అయితే మనం కోసి పంటనే వంతాయి. ఇప్పటి వరకు ఏమేమి పురుగులు తెగులు ఏమేమి వచ్చినాయి? మందులు కొట్టినాం మొత్తం. సుడి పురుగు కోసం మందులు కొట్టినాం. ఏమేమి పురుగులు వచ్చినాయి? ఏమేమి మందులు కొట్టినాం? దీనికి ఏం పురుగు రాదు. పేను ఇంకా ఉన్నాయి సార్ కింద. ఓకే. పెయిన్ ఉంటది. ఏముండదు దీనికి. రోగం భోగం అంత రాదు. సుడి పురుగు ఉంటదా? సుడి పురుగు. తెగుళ్ళు ఏమేమి వచ్చినాయి? తెగులు రావు సార్. మామూలు తెగులు రావు. ఈ పిట్టెలది ఒకటి చూసుకొని పిట్టెలు లేవచ్చు కానీ పందులతో నేగం సార్ మేము. పందులు దాకా మరి వచ్చినంటే ఒకటే వెళ్ళిపోతాయి చేనాన్ని. అంతేనా? ఈ హైటెక్ వెరైటీ గత సంవత్సరం నుంచి మీరు వేస్తున్నారు కదా, అంతకు ముందు కూడా దిగుబడి ఎంత వచ్చింది? ఇంతకు ముందు ఎకరకు 25 వలాలు 30 వలాలు దాకా వస్తాయి. ఎకరకు 30 వలాలు వచ్చింది. ఈ సంవత్సరం కూడా అంతే వస్తుంది. పంట వన్నే తెలుసా? పంట వందని చెప్పని కదా సార్. అంటే ఇప్పుడు 3 నెలల పంట ఉన్నది కదా ఆల్రెడీ. మళ్ళీ పంట చూస్తే తెలుస్తుంది కదా మనకి ఎంత ఉన్నది. ఎంతున్నది ఇప్పుడు బాణగిలో గుంజి అంతా పూత రాలిపోతే ఇట్లా తాకొస్తుంది. అట్లా పూత రాలిపోయినా అంటే పోయినసారి కంటే ఈసారి పంట మంచిగున్నదా? ఎట్లున్నది? జొన్నలు అయితే ఇవ్వడానికి మంచిగా సార్. ఇప్పటి వరకు అయితే మంచిగా. ఓకే. ఇప్పటి వరకు మీరు 3 ఎకరాలకి మన ఎరువులు ఏమేమి వేసిరండి? డిఏపి వేసాం అంతే. ఫస్ట్ డిఏపి మొలక ఎత్తులు పెట్టేప్పుడు ఎకరకు 2 అంతులు వేసాం. డిఏపి ఒకటే వేసిరా? డిఏపి యూరియా చల్లుతున్నాం. మాకు యూరియా చల్లుతాం. పొట్టకు వచ్చినప్పుడు నార్మల్ గా పొటాష్ చల్లుతారు కదా. ఇదే దారి కానీ మేము మెరుగా చల్లుకుంటాం. అదే ఒకదానికి ఇది అది ఒకదాని చల్లవాలి 4 దాంట్లో చల్లి అయిపోతుంది. ఇప్పటి వరకు యూరియా వేయలేదు దీనికి. ఇప్పుడు సేన సంచుగా గడ్డ మీద ఇప్పుడే ఫస్ట్ ఇప్పుడే దొడ్డుగా అవుతాయి కదా సార్. ఇప్పుడు చల్లితే ఇత్తు దొడ్డుగా అయితే ముందు. అయితే ఇట్లా పాలు పోసుకునేప్పుడు పొటాష్ వేసుకుంటే గింజ గట్టిగా ఉంటది అన్నట్టు అన్నారు. రేట్ కానీ మేము దాన్ని వాడుకోం బాగా. అరే పంట మంచిగా వస్తుంది అంటున్నాం కదా. ఏం పంట వస్తుంది? సంచి చూసుకుంటే అక్కడ 2 క్వింటాలు ఎక్కువ రావచ్చు. మంచిగా ఏమున్నది వస్తున్నది కానీ మేము జలం సామ ఎప్పుడు జలలేం. అలవాటు లేదనుకోండి. జలలేం ఎప్పుడు అప్పుడు చల్లుతుంటాం కానీ చల్లలేము. దుక్కిలేమని ఎరువు కొడతారా? కోడెరు పెంటెరు కొడతాం. పెంటెరు కొడతారు. దాని తర్వాత డిఏపి ఇట్లా పాలు వస్తున్న దశలో మాత్రం పోయినసారి మాత్రం ఎకరాకు 30 క్వింటాల వరకు వచ్చింది దిగుబడి. ఈసారి 35 వరకు వస్తుంది అనుకుంటున్నారా? ఏమో పండి నమ్ముకున్నా 30 జొన్నలు నీరు కన్నా మంచిగా కొడుతుంది. అంతేనా? ఓకే. ముందు వేసినందుకు జొన్నలు మంచిగా వచ్చింది. అదే
చూసారు కదా రైతు నరసింహులు గారు గత కొన్ని సంవత్సరాలుగా వారు అంటే వారికి అనుభవం వచ్చినప్పటి నుంచి వాళ్ళు జొన్న పంటనే వేస్తున్నారు అనమాట. వారి అనుభవం ప్రకారం ఏంటంటే ప్రస్తుతం 3 ఎకరాల జొన్న ఉంది. ఇంతకుముందు ఎకరాకు 30 క్వింటాల వరకు వచ్చింది అనమాట. ఇప్పుడు వాళ్ళు 30 వరకు ఎక్స్పెక్ట్ చేస్తున్నారు. పాలు పోసుకునే దశలో ఉంది. ఇప్పుడు యూరియా వేసుకుంటారంట. ఇప్పటి వరకు వాళ్ళు ఓన్లీ డిఏపి వేసుకున్నారు. యూరియా పొటాష్ ఏం వేసుకోలేదు. ఈ ఓన్లీ పాలు పోసుకునే దశలో మాత్రమే యూరియా వేసుకుంటారు. వారి అనుభవం ప్రకారం వారు ఎక్కువ శాతంగా హైటెక్ విత్తనాన్ని వాడడానికి వాళ్ళు ప్రిఫరెన్స్ ఇస్తున్నారు అనమాట. సో మరిన్ని వ్యవసాయ సంబంధిత వీడియోస్ కోసం భీష్మ అగ్రికల్చర్ ని ఫాలో చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ధన్యవాదాలు నరసింహులు గారు.